హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మారుతి ఫ్రోనెక్స్ డెల్టా ప్లస్ రివ్యూ తీసుకొచ్చాను మీ ముందుకి. సో ఫ్రోనెక్స్ డెల్టా ప్లస్ అనేది టాప్ ఎండ్ మోడల్ వేరియంట్, అది కూడా 1.2 పెట్రోల్ న్యాచురల్ ఆస్పెక్ట్ ఇంజన్ లైనప్లో. అండ్ మారుతి ఫ్రోనెక్స్ గురించి చెప్పాలంటే ఇది స్లైట్లీ స్టైలిష్ కూపే క్రాస్ ఓవర్ బేస్డ్ ఆన్ బెలినో ప్రీమియం హ్యాచ్ బ్యాక్ లాగా ఉంటుంది. సో ఫైనలీ ఫ్రోనెక్స్ బేస్ మోడల్ అయితే డీలర్షిప్ వాళ్ళ దగ్గరికి స్టార్ట్ అయ్యాయి రావడం. అండ్ డెల్టా అనేది మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. అండ్ డెల్టా ప్లస్ రెండు కూడా మనకు సిగ్మా బేస్ మోడల్ కంటే కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ అల్ఫా అండ్ జెటా వేరియంట్స్తో కంపేర్ చేస్తే మధ్యలో అయితే ఉంటుంది. సో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వీడియో వచ్చేసి డెల్టా ప్లస్. సో దీని ప్రైస్ అయితే ఇంకా ఆన్ రోడ్ అయితే రివీల్ అవ్వలేదు, కానీ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఎస్టిమేటెడ్గా వచ్చాయి. ఇది బెలినోతో కంపేర్ చేస్తే 80,000 రూపాయలు, 80,000 రూపీస్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉండబోతుంది. అండ్ ఎక్స్షోరూమ్ ఎస్టిమేటెడ్ ప్రైస్ చెప్తాను మీకు. డెల్టా ప్లస్ది 8,72,000 రూపాయలు ఉండబోతుంది. అదే డెల్టా దీనికన్నా తక్కువ మోడల్ అయితే 8,32,000 ఉంటుంది. అంటే రెండింటికి కంపేర్ చేస్తే 40,000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. సో ఈ 40,000 రూపాయల్లో ఇది ఎందుకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అంటున్నాను అనేది ఈ వీడియోలో చూద్దాం మనము. సో ఫ్రెండ్స్, స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వాల్యూ ఫర్ మనీ కార్ వేరియంట్ రివ్యూ. అండ్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళంటే మన ఛానల్ని ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకొని కంటిన్యూ చేయండి. ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా మీ నోటిఫికేషన్కి డైలీ ఈవినింగ్ 9 o'clock రెగ్యులర్గా వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వేరియంట్స్ పరంగా మారితే డెల్టా ట్రిమ్ వేరియంట్సే 5 వేరియంట్స్ ఉన్నాయి. టోటల్ వేరియంట్స్ ట్రిమ్ వేరియంట్స్ 12 వేరియంట్స్ ఉంటాయి. స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. డెల్టాకి సంబంధించి 5 వేరియంట్స్ ఏంటంటే డెల్టా ఉంటుంది, డెల్టా ప్లస్ వస్తుంది, డెల్టా ఆటోమేటిక్ వస్తుంది, డెల్టా ప్లస్ ఆటోమేటిక్ ఉంటుంది, అండ్ డెల్టా ప్లస్ టర్బో కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అనేది ఉంటుంది. ఇంకా ఇదే డెల్టా ప్లస్లో కొన్ని కలర్ ఆప్షన్స్ లిమిటెడ్గా ఉంటాయి. డెల్టా ప్లస్కి కలర్ ఆప్షన్స్ మీకు అవైలబిలిటీగా ఉండేవి. ఆర్క్టిక్ వైట్ వస్తుంది, స్ప్లెండెంట్ సిల్వర్, నెక్సా బ్లూ మీ స్క్రీన్లో చూస్తుంది రెగ్యులర్ కలర్ ఇది, అండ్ గ్రాడ్యువర్ గ్రే, ఆప్లెంట్ రెడ్ అండ్ ఎర్త్ అండ్ బ్రౌన్. నన్ను సజెస్ట్ చేయమంటే నేను రెగ్యులర్ కలర్స్కి అయితే వెళ్ళకండి. లైక్ నెక్సా బ్లూ బెలినో లాగానే కనిపిస్తుంది రోడ్ ప్రెజెన్స్, సిల్వర్ వైట్ ఇవైట్కి వెళ్ళకండి. డిఫరెంట్ కలర్స్ లైక్ గ్రే, రెడ్, బ్రౌన్ ఇవి అయితే చూస్ చేసుకోండి. నన్ను పర్సనల్గా అడుగుతాను. ఇప్పుడు ఒకసారి మనం వాకర్లోకి వెళ్ళిపోయి ఏవైతే ఫీచర్స్ ఉంటాయి అండ్ ఏవైతే మనకు డెల్టాలో రానివి ఇందులో వచ్చాయి, సో కంపారిజన్ చేద్దాము ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ వాకర్లో కీస్ నుంచి మాట్లాడితే ఫ్రోనెక్స్ డెల్టా ప్లస్ కీస్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంటాయి. సింపుల్ కీస్, రెగ్యులర్ ఏదైతే ఓమ్ని కార్లో వస్తాయి అలాంటి కీస్ ఇస్తారు మీకు. లాక్ అన్లాక్ ఫ్రంట్ అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ సుజుకి లోగో వస్తుంది. అండ్ ఇది రిమోట్ సెంట్రల్ లాకింగ్ అనేది చూడొచ్చు. కాకపోతే ఇది మనకు పుష్ స్టార్ట్స్లో కూడా మిస్ అవుతుంది. బట్ ఇందులో యాంటీ థీఫ్ అలారం అనేది వస్తుంది మనకు. ఇంకా డెల్టా ప్లస్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ కనుక చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది. స్టైలిష్ క్రాస్ ఓవర్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ లాగా అనిపిస్తుంది మీకు. బెలినో బిగ్ బ్రదర్ లాగా ఉంటుంది అండ్ గ్రాండ్ విటారా స్మాల్ బ్రదర్ మధ్యలో అయితే ఉంటుంది. రెండింటికి బ్రీజాతో కంపేర్ చేయొచ్చు. సో ఫస్ట్ మీకు ఫ్రంట్ ప్రొఫైల్లో లుక్స్ అండ్ ఫ్యూచర్స్ వైజ్గా మాట్లాడితేను ఫస్ట్ మీకు సుజుకి బ్రాండింగ్ చూడొచ్చు. హ్యూజ్ సుజుకి లోగో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ బోత్ ద కార్నర్స్ క్రోమ్ స్ట్రిప్ లైన్ అనేది కనిపిస్తుంటుంది మీకు. అండ్ గ్రిల్ వచ్చే వరకు ఇందులో నెక్సా వేవ్ గ్రిల్ ఇస్తున్నారు. ఒకే ఒకటి మిస్ అయింది, ఫ్రంట్ కెమెరా మిస్ అవుతాయి, 360 డిగ్రీ కెమెరాస్ మిస్ అవుతాయి. దీని నెక్స్ట్ వేరియంట్కి వస్తూ ఉంటాయి. అండ్ ఇందులో మీకు ఫ్యూచర్స్ వైజ్గా చూస్తేను ఇందులో మీకు నెక్స్ట్ 3 డే టైమ్ రన్నింగ్ లైట్స్ DRLs LEDs ప్రొవైడ్ చేస్తున్నారు విత్ కన్వర్టెడ్ టర్న్ ఇండికేటర్స్. సో మీకు ఇండికేటర్స్ లెఫ్ట్ సైడ్ ఆన్ చేశాను, రైట్ సైడ్ చూస్తే మీకు డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఇలా అయితే వర్క్ అవుతాయి ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత. ఇవి మీకు డెల్టా వేరియంట్లో మిస్ అవుతాయి. అండ్ దాని కింద మీకు బంపర్స్ పైన మల్టీ రిఫ్లెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 3 బ్యారల్ చూడొచ్చు మీకు. కింది 2 కూడా లో బీమ్కి వర్క్ అవుతాయి, పైన ఇది హై బీమ్కి అయితే వస్తుంది. ఇదే డెల్టా వేరియంట్ అయితే అందులో కూడా 3 ఉంటాయి, కానీ హెలోజిన్స్ ఉంటాయి. ఇందులో మీకు LEDs ఇస్తారు. అండ్ కింద చూస్తే మీకు ఫ్రోనెక్స్ నేమ్ ప్లేట్ దగ్గర నంబర్ ప్లేట్ వస్తుంది. అండ్ దాని కింద మీకు సిల్వర్ ఫాక్స్ కిట్ ప్లేట్ తీసుకున్నారు. సేమ్ ఎగ్జాక్ట్లీ టాప్ మోడల్లో ఏదైతే ఉంటాయో మనకు అల్ఫా ప్లస్ సేమ్ అవే లుక్స్ అవే ఫీచర్స్ ఉంటాయి. ఒక్క ఫ్రంట్ కెమెరా తప్పితే ఈ డెల్టా ప్లస్, అందుకే వాల్యూ ఫర్ మనీ అన్నాను. సో ఫ్రంట్ మీకు ఇలా అయితే ఉంటుంది. హింజ్ అండ్ హుడ్ పైన షార్పర్ కట్స్ అండ్ క్రూజెస్, బోత్ ద కార్నర్ ఎండ్స్ అనేవి చూడొచ్చు, ఏరోడైనమిక్ ఫ్లో డిజైన్స్. అండ్ ఇది మనకు క్రాస్ ఓవర్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ లాగా ఉంటుంది. సో నార్మల్ హ్యాచ్ బ్యాక్తో కంపేర్ చేస్తే కొంచెం క్రాస్ ఓవర్ లుక్స్ వస్తాయి ఇందులో మీకు. అండ్ ఇక్కడ చూస్తే మీకు సైడ్ ప్రొఫైల్లో స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్ చూడొచ్చు. బల్కీ స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ రిఫ్లెక్టర్స్ అనేవి మిస్ అయ్యాయి, టాప్ మోడల్ వస్తాయి. కమింగ్ టు సెక్షన్ వీల్స్ వచ్చేసి ఇందులో మీకు పెయింటెడ్ అలాయ్ వీల్స్ 16 inches వీల్స్ ఇస్తారు. అదే మీరు డెల్టా వేరియంట్ దీనికన్నా తక్కువ వేరియంట్ తీసుకుంటే స్టీల్ వీల్స్ అనేవి వస్తాయి. బట్ ఇది మీకు అలాయ్ వీల్స్ ఇస్తారు. అండ్ గ్లాసీ బ్లాక్ గ్రేష్ టైప్ ఫినిష్ అనేది ఇస్తున్నారు చూడండి. డార్క్ గ్రే ఫినిష్ అనేవి ఉన్నాయి. అండ్ సెక్షన్ వచ్చే వరకు 195/60 16 inches వీల్స్, సేమ్ యాజ్ టాప్ మోడల్ సెక్షన్ ఇస్తున్నారు. గుడియర్ టైర్స్ ఇస్తున్నారు, మంచి బ్రాండెడ్. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ అనేవి ఉంటాయి. సస్పెన్షన్ వచ్చే వరకు ఫ్రంట్ మీకు MacPherson స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనేవి ఉన్నాయి చూడండి. సో ఇక్కడ మీకు రిఫ్లెక్టర్స్ మిస్ అవుతాయి ఏదైతే స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్ దగ్గర. ఫెండర్స్ పైన మీకు షార్ప్ కట్స్ అనేవి చూడొచ్చు. అండ్ కమింగ్ టు ఇది డెల్టా వేరియంట్ అయినప్పటికీ బేస్ సెకండ్ అయినా బాడీ కలర్ ORVM ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి.
విత్ ఆటో ఫోల్డ్ అండ్ ఆటో అడ్జస్టబుల్గా ఉన్నాయి. 2 ఫీచర్స్ ఉంటాయి. విత్ టర్న్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మిస్ అయింది ఏంటంటే టాప్ మోడల్ మనకు 360 డిగ్రీ కెమెరాస్లో సైడ్ కెమెరాస్ వస్తాయి, ఇందులో లేవు. పెడల్ ల్యాంప్స్ ఈ ఫ్యూచర్ లేదనుకోండి ఈ సెగ్మెంట్లో. సో ఇది ఓవరాల్గా చూస్తే మీకు సైడ్ ఓఆర్వీఎం గురించి. సో డైమెన్షన్స్ కూడా మీకు కంప్లీట్లీ ఒక క్రాస్ ఓవర్ అపియరెన్స్ అని తీసుకొస్తుంది. 3995 mm ఆఫ్ లెంత్ ఉంది, 1765 mm ఆఫ్ బ్రెడ్త్ అనేది ఉంటుంది, అండ్ 1550 హైట్ ఉంటుంది. హైట్ కాస్త మీకు రేర్ ప్యాసింజర్కి వచ్చేవారు తగ్గినట్టు అనిపిస్తుంది, బట్ లోపలికి వచ్చినాక స్పేషియస్ క్యాబిన్ ఉంటుంది బెలినోతో కంపేర్ చేస్తే. అండ్ ఇందులో మీకు 190 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది, గ్రాండ్ విటారాల్ 210 అరౌండ్ ఉంటుంది. సో ఎనఫ్ ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు, బట్ ఆ ఆప్షన్ లేదు. అండ్ వీల్ బేస్ కూడా 2520 mm ఆఫ్ వీల్ బేస్ అనేది దొరుకుతుంది. సో లోపల లెగ్ రూమ్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో హై స్పీడ్ స్టెబిలిటీ చాలా బాగుంటుంది. ఓవరాల్ మీకు చూడండి లుక్స్ అనేవి చాలా స్టైలిష్గా ఉన్నాయి. సో రేర్ నుంచి టైర్స్లో మారితే మీకు డ్రమ్ బ్రేక్స్ అనేవి వస్తాయి, ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి, రేర్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. టాప్ మోడల్ తీసుకున్నప్పటికీ 4 డిస్క్ బ్రేక్స్ రావనుకోండి. అండ్ రేర్ సస్పెన్షన్ వచ్చే వరకు మీకు టార్షన్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనేవి చూడొచ్చు రేర్ సస్పెన్షన్ వచ్చేసి. అండ్ ఇక్కడ మీకు సైడ్ మోల్డింగ్స్ పైన క్రోమ్ లైన్ కిట్ ఇస్తున్నారు చూడండి, ఇది కూడా ఈ వేరియంట్లో లభిస్తుంది మీకు. అండ్ కమింగ్ టు ఇక్కడ ఫీచర్స్ వైజ్గా మారితే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ రిక్వెస్ట్ సెన్సర్ రాదు, ఓన్లీ టాప్ మోడల్లో వస్తుంది. ఎమర్జెన్సీ కీ పర్పస్ ఉంటుంది, ఈ ఆప్షన్ దొరుకుతుంది మీకు. అండ్ వన్ మోర్ ఫీచర్ యూవీ కట్ గ్లాస్ కూడా ఉంది మీకు డెల్టా ప్లస్ వేరియంట్లో. ఇన్ని ఫీచర్స్ మీకు ఇందులోనే వచ్చేస్తున్నాయి. అండ్ సీ క్వార్టర్ గ్లాస్ ఏరియా చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఫంక్షనల్ సిల్వర్ రూఫ్ రైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ క్రాస్ ఓవర్ అపియరెన్స్కు. సో ఈ రూఫ్ రైల్స్ అనేవి ఫంక్షనల్ బట్ యాక్టివ్ రూఫ్ రైల్స్ అయితే కాదు, యూసేజ్ అయితే ఉండే, బట్ లుక్స్ వైజ్గా చాలా బాగుంటాయి. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా, బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు డెల్టా ప్లస్లో, ఇది సూపర్ ఫీచర్. అండ్ మీకు వెయిట్ కూడా మాట్లాడితే వెహికల్ది 965 kgs నుంచి 970 కార్బ్ వెయిట్ ఉంటే గ్రాస్ వెయిట్ 1450 kgs వరకు ఉంది. సో హై స్పీడ్ స్టెబిలిటీ కానివ్వండి చాలా బాగుంటుంది. కమింగ్ టు రేర్ ప్రొఫైల్, నాకు ఫ్రోనెక్స్లో ఎక్సలెంట్ ఇష్టమైంది, నాకు స్పెషల్గా ఇష్టమైంది ఈ రేర్ లుక్సే. ప్రీమియం లుక్స్ తీసుకొస్తాయి, బల్కీ క్రాస్ ఓవర్ లుక్స్ అనేవి మనకు ఫ్రెష్ లుక్స్ మనకు నెక్సా వాళ్ళ నుంచి చూడొచ్చు, కాపీ కొట్టినట్టుగా బెలినో నుంచి కాకుండా ఫ్రెష్ లుక్స్ ఉంటాయి. సుజుకి బ్రాండింగ్ క్రోమ్ 3Dలో సెంటర్లో ఇస్తున్నారు. అండ్ కనెక్టర్ లైట్ బార్ టైల్ లైట్ చూడొచ్చు మీకు, విత్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్ప్లిటెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, కంప్లీట్ ఎల్ఈడి యూనిట్ ఇస్తున్నారు చూడండి. సెకండ్ బేస్ మోడల్, అబ్సల్యూట్లీ వాల్యూ ఫర్ మనీ ఇది. సో లెఫ్ట్ సైడ్ మీకు టర్న్ ఇండికేటర్ వేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది కూడా ఎల్ఈడీస్ ఉన్నాయి. సో రివర్స్ లైట్ కంప్లీట్ ఎల్ఈడీస్ ఉన్నాయి, ఎక్కడ కూడా బల్బ్స్ యూజ్ చేయలేరు. ఇది నేను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే మారుతి వాళ్ళని. నేను ఫ్రోనెక్స్ 3D బ్రాండింగ్ ఇస్తున్నారు. అండ్ ఒకే ఒక ఫీచర్ ఏంటంటే రివర్స్ కెమెరా ఒకటి మిస్ అయింది, ఇది ఆఫ్ ద మార్కెట్ కూడా వేయించుకోవచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. అండ్ ఎల్ఈడి ల్యాంప్స్ చూడొచ్చు మీకు, ఇల్యూషన్ ల్యాంప్స్ ఇస్తున్నారు నేమ్ ప్లేట్గా, ఇది బాగుంది. అండ్ బల్కీ బంపర్స్, రేర్ బంపర్స్ విత్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ చూడొచ్చు. రేర్ సైడ్ మీకు డిఫ్యూజర్ సైడ్ ట్రీట్మెంట్ ఇస్తుంది. క్రాస్ ఓవర్ లుక్స్ అనేవి తీసుకొస్తుంటాయి ఈ స్కిడ్ ప్లేట్స్ నుంచి. అండ్ బోత్ ద కాంపోనెంట్స్ మీకు రిఫ్లెక్టర్స్ హ్యాంగ్ అవుతాయి. అండ్ 4 పార్కింగ్ సెన్సర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ రియల్ ఎగ్జాస్ట్ మీకు కింద ఇక్కడ ఉంటుంది. అండ్ 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ దొరుకుతుంది మనకి ఈ కార్లో, ఎక్సలెంట్ ఫీచర్ ఇది. కమింగ్ టు ఫీచర్స్లో ఇక్కడ చూస్తే మీకు వైపర్ ఒకటి మిస్ అవుతుంది, పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు మనకు. ఏరోడైనమిక్ ఫ్లో డిజైన్స్ ఉంది. డిఫాగర్ మెయిన్ ఇంపార్టెంట్, అది వచ్చేసింది సేఫ్టీలో. అండ్ స్పోర్టీ స్పాయిలర్ విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్. ఎస్, డెల్టా ప్లస్లో మీకు స్పోర్టీ స్పాయిలర్ దొరికేస్తుంది. యాక్చువల్లీ 20,000 పెట్టి యాక్సరీస్లో వేసుకున్నా ఇది కూడా దొరకదు ఒక్కొక్కసారి మనకి వేరే కార్స్లో, వేరే రేట్స్లో. ఒకసారి బూట్ స్పేస్ చూద్దాం ఇప్పుడు. సో బూట్ స్పేస్ పరంగా మాట్లాడితే ఈ సెగ్మెంట్లో మనకు బూట్ స్పేస్ కాస్త తక్కువగా ఉంటుంది ఈ కార్లో, ఎందుకంటే ఇది క్రాస్ ఓవర్ లుక్స్ తీసుకొస్తుంది, బట్ బూట్ స్పేస్ కొంచెం తగ్గింది. అండ్ టెయిల్ గేట్ ఓపెనింగ్ చూడండి, సచ్ ఏ హ్యూజ్ ఓపెనింగ్ అవుతుంది. అండ్ ఇందులో బూట్ స్పేస్ వచ్చేసి ప్రాక్టికల్గా 308 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది చెప్తున్నాను నంబర్స్ వైజ్గా. సో స్పేషియస్గా అయితే ఉంది. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా ఫిట్ అవుతాయి, హ్యాంగ్ బ్యాగ్స్ మళ్ళీ ఫిట్ అవుతాయి మనకు. స్పేషియస్ ఇనఫ్, మనకు ఈజీగా సరిపోతుంది, నో డౌట్ ఎట్ ఆల్. అండ్ మనకు ప్రాక్టికల్గా 60-40 స్ప్లిటెడ్ స్కిడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు యూసేజ్ లేనప్పుడు. బట్ మీకు లైట్ ఒకటి మిస్ అయింది బూట్లో, ఓన్లీ టాప్ మోడల్లో మాత్రమే వస్తుంది. లెఫ్ట్ సైడ్లో హుక్ ఇస్తున్నారు. అండ్ బూట్లో మీకు ఈ మ్యాటింగ్ వచ్చేసి ఇది యాక్చువల్లీ యాక్సెసరీస్లో వేయించుకోవాలి మీకు. అదర్స్ అండ్ ఎక్సా వాళ్ళు ప్రజెంట్ పెట్టారు, యాక్సెసరీస్ వాళ్ళ దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయని. దీని కింద సో స్పేర్ వీల్ అయితే ఇక్కడే ఉంటుంది మీకు. సో ఆబ్వియస్లీ అనుకున్నట్టుగానే అలా వీల్ కాదు, స్టీల్ వీల్ ఇస్తున్నారు. సెక్షన్ ఎంతో తెలియదు, ఆబ్వియస్లీ కాస్ట్ కటింగ్ అయితే చేశారు అనుకోండి మారుతి వాళ్ళు. అండ్ ఈ మ్యాటింగ్ అనేది చాలా బాగుంది, 3D మ్యాటింగ్,
యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఆదర్శ్ నెక్సా వాళ్ళ దగ్గర అప్పుడే వచ్చేసాయి. సో మీకు కావాలంటే స్పెషల్ ఆఫర్స్ బేస్డ్ డిస్కౌంట్స్ యాక్సెసరీస్ పైన నేను ప్రొవైడ్ చేపిస్తాను. కుకట్పల్లి బ్రాంచ్కి రండి. అండ్ పార్సల్ ట్రే కూడా ఉంది చూడండి. సో ఇది కూడా ఫ్యూచరే. అండ్ 60/40 స్ప్లిటెడ్ సీట్స్ ఫోల్డబుల్ అయితే అవుతాయి. అండ్ 2 స్టెప్ రిక్లైన్ యాంగిల్ కూడా ఉంది ఇందులో చూస్తే మీకు. సో ఇది కూడా చాలా బాగుంది. 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, ఇవన్నీ నేను లోపలికి వెళ్ళి మాట్లాడతాను. సో ఇక్కడ మీకు ఒక హ్యాండిల్ టైప్ ఇస్తున్నారు. దీన్ని పట్టుకొని ఈజీగా మీరు బూట్ని అయితే క్లోజ్ చేసేయచ్చు. లేడీస్ కూడా ఈజీగా క్లోజ్ చేసేయచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. సో బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే డీసెంట్గా ఉంటుంది. నన్ను అడిగితే 3 to 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే బ్రీజా అంత సూపర్ బిల్డ్ క్వాలిటీ కాదు, బెలినో అంత వరస్ట్ బిల్డ్ క్వాలిటీ కాదు. అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు 37 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ లెఫ్ట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా బాగుంది. యూవీ కట్, చాలా స్పేషియస్ ఏరీ ఫీలింగ్ గ్లాస్తో వస్తుంది. ఇప్పుడు ఒకసారి రేర్ క్యాబిన్కి అయితే వెళ్ళిపోయి చూద్దాం ఏముందో. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు. సో వన్స్ మనకు డోర్స్ ఓపెన్ చేయగానే మీకు డ్యూయల్ టోన్ ఇంటీరియర్ కనిపిస్తుంది. బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్ చూడొచ్చు. డ్యూయల్ టోన్ ప్లస్ ఇంటీరియర్ కనిపిస్తుంది. డోర్స్ కూడా వైడర్ ఇనఫ్ ఓపెనింగ్ ఆఫ్ డోర్స్ అనేవి చూడొచ్చు మీకు. ఆల్మోస్ట్ మనకి 80 degrees వరకు ఓపెన్ అవుతున్నాయి. అండ్ డోర్స్ నుంచి మాట్లాడితే ఇక్కడ మీకు క్రోమ్ డోర్ హ్యాండిల్ ఆబ్వియస్లీ మిస్ అవుతుంది. సెకండ్ బేస్ మోడల్కి బ్లాక్ డోర్ హ్యాండిల్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. హార్డర్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, బట్ ఇందులో మీకు ప్రీమియం ఫ్యాబ్రిక్స్ ఆమ్రెస్ట్ కానివ్వండి, సీట్స్ పైన కూడా ఇవే తీసుకున్నారు. పవర్ విండోస్ 4 కూడా ఇస్తున్నారు. అండ్ హోల్డర్స్ నార్మల్గా ఉన్నాయి. ఇక్కడంతా సాఫ్ట్గా ఉంది. ప్లస్ మనకు పాకెట్స్ పైన 1 లీటర్ వాటర్ బాటిల్, స్పీకర్స్ 4 ఉంటాయి. ట్విటర్స్ రావు, ఓన్లీ 4 స్పీకర్స్ మాత్రమే ఉంటాయి ఈ వేరియంట్లో. యూవీ కట్ గ్లాస్ ఉంది. అండ్ లోపల చూస్తే మీకు ఇంటీరియర్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. సీట్స్ ఇలా ఉంటాయి మీకు. యాక్చువల్లీ మీకు ఇందులో ప్రీమియం ఫ్యాబ్రిక్ అపాలజీ సీట్ కవర్స్ వస్తాయి. బట్ ప్రజెంట్ నెక్సా, ఆదర్శ నెక్సా వాళ్ళు దీనిపైన సీట్ కవర్స్ చేశారు. సో వాళ్ళ దగ్గర యాక్సెసరీస్ అవైలబిలిటీగా ఉన్నాయి. సో ఇలాంటి వేరియంట్ చూస్ చేసుకున్నప్పుడు షోరూమ్ నుంచే మీకు మంచి క్వాలిటీ ఆఫ్ సీట్ కవర్స్ తీసుకోవచ్చు. బిల్లింగ్తో వస్తుంది. సో సీట్ కవర్స్ చాలా బాగున్నాయి. ఫన్స్ మీకు లోపల కూర్చొని కంఫర్ట్ చూపిస్తాను. సో సీట్ కవర్స్ చేసినాక ఆబ్వియస్లీ కొంచెం కుషనింగ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి. సో అండ్ అయితే సపోర్ట్ చూడొచ్చు, డీసెంట్గా ఉంది. అండ్ అయితే సపోర్ట్ నీరూమ్ కూడా డీసెంట్గా ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. అండ్ స్కూప్ డౌట్ అయితే ఉంటుంది. అండ్ హెడ్ రూమ్ కూడా మనకు మాట్లాడితేను డీసెంట్ హెడ్ రూమ్ అయితే వస్తుంది. నాకైతే ఇక్కడ వరకు వస్తుంది. హెడ్ రూమ్ వచ్చేసి ఫోల్డబుల్ హోల్డర్స్ ఇస్తున్నారు. సో మనకు సన్ రూఫ్ ఒకటి మిస్ అయింది ఏరీ ఫీలింగ్ కోసం. అండ్ ఇక్కడ చూస్తే మీకు జిప్ టైప్ ట్రీట్మెంట్ వచ్చి పాకెట్స్ ఇస్తున్నారు. లైక్ సీట్ కవర్స్లోనే చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి. సీట్ కవర్స్ క్వాలిటీ అండ్ సూపర్గా ఉంది, చాలా స్మూత్గా ఉన్నాయి. బట్ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ అంత బాగాలేదు, నేను ఒప్పుకుంటాను నిజంగాను. 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. సో ఈ స్టిచ్చింగ్స్ కానివ్వండి, సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇలా రావద్దు. ఫిట్ అండ్ ఫినిష్ ఎంత బాగుంటే పర్ఫెక్ట్గా అంత లైఫ్ వస్తుంది. 3 point సీట్ బెల్ట్స్ ఉన్నాయి. సో మీ దగ్గరుండి సీట్ కవర్స్ వేయించుకోండి. అండ్ ఈ లైన్స్ ట్రీట్మెంట్ చాలా బాగుంది. కంఫర్టబుల్గా మసాజ్ టైప్ ఉంటుంది లాంగ్ జర్నీస్కి వెళ్తే. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. సీట్ కవర్స్లో ప్రీమియంగా అయితే ఉన్నాయి. ఫిట్ అండ్ ఫినిష్ మీ దగ్గరుండి చేయించుకోండి. అండ్ మీకు ఏసీ వెంట్స్ రేర్ మిస్ అయ్యి 12 volt ఛార్జింగ్ సాకెట్ ఇస్తున్నారు. ఇక్కడ ఏసీ వెంట్స్ వస్తాయి. యాక్చువల్గా ఇవి మిస్ అయ్యాయి మీకు. హంప్ అనేది లైట్గా వచ్చింది, ఎందుకంటే టర్బోకి దీనికి సేమ్ డిజైన్ కాబట్టి హంప్ లైట్గా వస్తుంది. అండ్ 3D మ్యాటింగ్ అంతా కూడా మీకు షోరూంలోనే దొరుకుతుంది. మన ఛానల్ తరఫున స్పెషల్ డిస్కౌంట్స్ నేను మాట్లాడతాను. ఫ్రంట్ మీకు డీసెంట్ ఫీచర్స్ ఉంటాయి. సో ప్రీమియంగా ఉండదు. బట్ సెంటర్లో రూఫ్ టాప్లో ఇది కూడా చాలా ప్రీమియంగా ఉంది. సో చిన్న చిన్నవే చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. చిన్న చిన్న ఫీచర్స్ చాలా మిడిల్ క్లాస్ వాళ్ళకి అండర్ 10 lakhs లోపు. అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ లేదనుకోండి, ఆబ్వియస్లీ టాప్ మోడల్లో కూడా రాదు. సో ఇప్పుడు ఒకసారి మనం బయటికి వెళ్ళిపోయి ఫ్రంట్ క్యాబిన్ చూద్దాం. ఫ్రంట్ ఫీచర్స్ ఏమైనా ఇంపార్టెంట్వి డీసెంట్వి చూద్దాం. సో ఒకసారి మనం ఫ్రంట్ కో ప్యాసింజర్ సైజ్ చూద్దాం. బట్ దానికన్నా ముందు బీ పిల్లర్ బ్లాక్అవుట్ టేప్ ఫినిష్ ఇస్తున్నారు. చాలా ప్రీమియంగా ఉంది. చిన్న చిన్న టచెస్, రిక్వెస్ట్ సెన్సర్ బోత్ ద సైడ్స్ లేదనుకోండి. సో ఫ్రంట్ ఇంటీరియర్ మనకు ఇలా అయితే కనిపిస్తుంది. డ్యూయల్ టోన్ ప్లస్ ఇంటీరియర్ అయితే ఉంటుంది. చాలా బాగుంది, ప్రీమియంగా అనిపిస్తుంది. బట్ అక్కడక్కడ కొన్ని ప్రీమియం టచెస్, సాఫ్ట్ టచ్ మిస్ అవుతాయి. డోర్స్ నుంచి మాడితే ఫస్ట్ మనకి ఇక్కడ మ్యాట్ గోల్డ్ ఫినిష్ అరౌండ్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. ఇది వెనుక కూడా ఇచ్చుంటే బాగుంటుండే, ఇది ఒకటి మిస్ అయింది. అండ్ ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్ ఫినిష్ ఆమ్రేజ్ దగ్గర అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పాకెట్స్ పైన 1 లీటర్, హాఫ్ లీటర్ మ్యాగజిన్ హోల్డర్స్, పవర్ విండోస్, యూవీ కట్ గ్లాస్ కామన్గా అయితే ఉంటాయి. సో సీట్స్ వచ్చేసి మీకు ఇలా ఉంటాయి. కో ప్యాసింజర్ సీట్ అయితే మీకు ఇలా ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ లేదు, రిక్లైన్ ఉంటుంది, మాన్యువల్గా చేసుకోవాలి. బట్ ఫిట్ అండ్ ఫినిష్ అంతా బాగా చేయలేరు. అండ్ మీరు తొందరగా చేశారు ఫిట్టింగ్ అనేది. సో సీట్స్ మాత్రం సీట్ కవర్స్ క్వాలిటీ వైజ్ సూపర్గా ఉండి నేను ఒప్పుకుంటాను. బట్ మీరు వేయించుకున్నప్పుడు దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోండి. ఒకవేళ నీట్గా ఫినిష్ చేస్తే మాత్రం చాలా ప్రీమియంగా వస్తుంది లుక్. అండ్ మీకు డాష్ వచ్చేసి మీకు 3 layer డాష్ చూడొచ్చు. సో సిల్వర్ ఫినిష్ ఉంది, పైన బ్లాక్, ఇక్కడ మ్యాట్ గోల్డ్ ఫినిష్ చాలా బాగుంది ఇది కూడాను. సో టాప్లో అయితే గ్లాసీ ఇస్తారు. ఐసీ వెన్స్ అరౌండ్ మనకు కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్. గ్లో బాక్స్ కూడా డీప్ ఇన్సైడ్ గ్లో బాక్స్ ఇస్తున్నారు. బట్ ఫ్యూచర్స్ మిస్ అయ్యాయి, లైక్ కూలింగ్ ఫంక్షన్ అండ్ లైట్ కంపార్ట్మెంట్, కార్డ్ హోల్డర్స్ ఇలాంటివి లేవనుకోండి. బట్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి ఓకే. హార్డర్ ప్లాస్టిక్స్ ప్లెంటీ ఉన్నాయనుకోండి. కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ అక్కడక్కడ ఫినిష్ చేశారు కొంచెం అక్కడక్కడ ప్రీమియంగా ఉండడానికి. సో ఒకసారి థర్డ్ సౌండ్ చూడండి. సో థర్డ్ సౌండ్ మళ్ళీ ఒకసారి వినిపిస్తాను చూడండి.
యా డీసెంట్గా ఉంది, మరీ బిల్డ్ క్వాలిటీ సూపర్ అని చెప్పలేము, మరీ వరస్ట్ అని చెప్పలేము. సో 3 to 4 స్టార్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నన్ను పర్సనల్గా అడిగితే మాత్రం 3.5 స్టార్ వరకు అయితే రేటింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ గ్లోబల్ ఎన్క్యాప్ అంత తొందరగా వెళ్ళదనుకోండి, ఇంకా టైం పడుతుంది, 6 months ఆర్ 1 year కూడా పట్టవచ్చు గ్లోబల్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ రావడానికి. సో రిక్వెస్ట్ సెన్సర్ లేదు చెప్పాను కదా, కీస్ తోటే ఉంటుంది. సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది, డీసెంట్ ఫీచర్స్. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏవైతే ఇంపార్టెంట్ ఫీచర్స్ కావాలో అవైతే ఇందులో దొరికేస్తాయి. అండర్ 10 lakhsలో ఉంటుంది వెహికల్ కాబట్టి. అండ్ ఇక్కడ మీకు డోర్స్ పైన చూస్తే డ్యూయల్ టోన్ చూడొచ్చు, ట్యాన్ బ్రౌన్ విత్ బ్లాక్ ఫినిష్ ఇస్తున్నారు ప్రీమియంగా. సో ఫస్ట్ మీకు ఇక్కడ ఫీచర్స్లో డ్రైవర్ వాళ్ళకి ఆటో ఇస్తున్నారు, అప్ అండ్ డౌన్ ఉంది, 4 power windows ఇస్తున్నారు నార్మల్వి. అండ్ లాక్ అండ్ అన్లాక్ చైన్ లాక్ సిస్టమ్ ఉంది, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ 2 ఉన్నాయి చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. బ్లాక్ డోర్ హ్యాండిల్స్ అండ్ మ్యాట్ గోల్డ్ ఫినిష్ మనకు ట్రీట్మెంట్ అండ్ బ్రాన్స్ ఫినిష్, ఆర్డర్ ప్లాస్టిక్స్, ఫైబర్ మన ఫ్యాబ్రిక్ ఫినిష్ ఇస్తున్నారు. డోర్స్ పైన పాకెట్స్ అండ్ ఇవన్నీ చూడొచ్చు కామన్గా. స్పీకర్స్ ఒకటి మిస్ అయ్యాయి. అండ్ డ్రైవర్ సీట్ మీకు ఇంకొక ఫీచర్ ఏంటంటే హైట్ అడ్జస్టబుల్ సీట్ ఒకటి మిస్ అయింది. సో ఈ ఫీచర్ ఒకటి లేడీస్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇంకోటి మీకు ఇక్కడ చూస్తే మాన్యువల్గా రిక్లైన్ చేసుకోవాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మాన్యువల్గా అయితే రిక్లైన్ చేసుకోవాలి. 3 pedals ఆటోమేటిక్ తీసుకుంటే ఇంకో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్కి రిక్లైన్కి ఈ హ్యాండిల్ వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడే ఇస్తున్నారు, ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడే వెరీ ఈజీ. కాయిన్ హోల్డర్ బాక్స్ టైప్ సింపుల్గా ఇస్తున్నారు. అండ్ ఇంకా ఫీచర్స్ వైజ్గా ఇక్కడ మిస్ అయ్యిందంటే 360 కెమెరా, హెడ్-అప్ డిస్ప్లే, బ్రైట్నెస్, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఐడిల్ స్టార్ట్ స్టాప్, వాటర్ స్టార్ట్ స్టాప్ అయితే ఉంది. మిగతా ఫీచర్స్ టాప్ మోడల్లో అయితే దొరుకుతాయి మీకు. ఇంపార్టెంట్ ఫీచర్స్ ప్రీమియంవి, కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ ఇన్సైడ్ ద ఏసీ వెంట్స్. అండ్ ఇంకోటి పుష్ స్టార్ట్ బటన్ లేదు, కీస్ తోటే ఆన్ ఆఫ్ చేసుకోవాలి, మీకు ఇగ్నిషన్ ఆన్ అని ఉంటుంది. అండ్ ఇదైతే ఓవరాల్గా మనకు డాష్ వచ్చేసి కాస్త ఇలాగ అనిపిస్తుంది, డ్యూయల్ టోన్గా చూడొచ్చు. ఒకసారి లోపల కూర్చుందాం. అండ్ ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, సో ఈ విండోస్ వచ్చేసి మీకు ఆటో పించ్ ఫంక్షన్ కూడా ఉంది. ఒకవేళ చిన్నపిల్లలు చేయబెట్టినా కూడా ఆటోమేటిక్గా ఆగిపోతుంది, ఇది ఒక మంచి సేఫ్టీయే. సో డాష్ వచ్చేసి మీకు ఇలాగ అనిపిస్తుంది చూడండి మీరు ఒకసారి డాష్ నుంచి. సో డీసెంట్ ఫీచర్స్ దొరుకుతాయి. ఒకసారి రేడియన్ మ్యూట్ తీద్దాము. సో అరుస్తూ ఉంది. కమింగ్ టు డాష్ చూడండి, ఫ్యూచర్స్ ఇంపార్టెంట్. మనకు ప్రీమియం కావాలి, సాఫ్ట్ టచ్ కావాలి, డాష్ బోర్డ్, స్టీరింగ్ వీల్ ఇవన్నీ కావాలంటే టాప్కి అయితే వెళ్ళాలి. సో ఫస్ట్ మీకు ఇందులో ఫీచర్స్ వైజ్గా మారితే 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ ఇస్తున్నారు విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్డ్ కనెక్టివిటీ, వాయిస్ కమాండ్స్, 4 speakers విత్ యూఎస్బీ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. సెట్టింగ్స్లో వెళ్తే మీకు డిస్ప్లేస్, డేట్ అండ్ టైమ్, లాంగ్వేజ్, కీబోర్డ్ సెట్టింగ్స్ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్, క్విక్ గైడ్, వెల్కమ్ మెసేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి మీకు సెట్టింగ్స్, నార్మల్ సెట్టింగ్సే. అండ్ వెహికల్ సెట్టింగ్స్లో అలర్ట్స్ ఇవన్నీ కూడా వస్తాయి, నోటిఫికేషన్స్. మొబైల్ సెట్టింగ్స్లో వెళ్తే వైఫై కనెక్టివిటీ, వాయిస్ అసిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. మ్యూజిక్ సెట్టింగ్స్లో మీకు యూఎస్బీ విత్ 4 speakers ఇస్తారు, ట్విటర్స్ లేవు, సైడ్ టచ్ బటన్స్ అయితే ఉన్నాయి. 7-inch యూనిట్ మనం చాలా కార్స్లో చూస్తాం, సేమ్ ఇచ్చారు, అప్డేటెడ్ వర్షన్, న్యూ ఇంటర్ఫేస్. హారిజాంటల్ ఏసీ వెంట్, సెంటర్లో హ్యాజర్ లైట్ ఇస్తున్నారు. ఇక్కడ మీకు కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ ఫినిష్ ఇచ్చారు చూడండి, చాలా ప్రీమియంగా ఉంది, ఒరిజినల్ లాగానే. సైడ్స్కి సిల్వర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇస్తున్నారు చూడండి, విత్ డిస్ప్లే కూడా ఉంది. అండ్ విత్ ప్రీమియం స్విచ్ క్వాలిటీ విత్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇస్తున్నారు, ఇది కూడా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది, సూపర్. అండ్ ఇంకోటి మీకు సెంటర్లో చూస్తే ఇక్కడ ఫీచర్స్ వచ్చేసి యూఎస్బీ విత్ 4 speakers కనెక్టివిటీతో వస్తుంది. అండ్ 12V ఛార్జింగ్ సాకెట్, ఫ్రంట్ ఒక్కటే ఉంటుంది, ఎక్కడ కూడా మీకు ఛార్జింగ్ సాకెట్స్ ఉండవు, ఇంకా ఫ్రంట్ ఒక్కటే. బట్ వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ మిస్ అయింది, టాప్ మోడల్ ఒక్కటే వస్తుంది, ఇక్కడ వస్తుంది. మొబైల్ హోల్డర్ అయితే ఉంది స్పేషియస్గా, 2 cup holders ఇస్తున్నారు ఇక్కడ సెంటర్లో చూడొచ్చు. అండ్ మళ్ళీ సెంటర్లో కూడా మీకు సో ఇక్కడ కూడా కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఇది చూడొచ్చు, ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ ఇచ్చేస్తున్నారు. అండ్ మాన్యువల్ గేర్ లివర్ చూడొచ్చు, 5-speed మాన్యువల్ గేర్ లివర్, ఇది కూడా స్టైలిష్గానే ఉంది, డీసెంట్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇస్తున్నారు, క్రోమ్ డాట్ ఫినిష్ చూడొచ్చు. సెంటర్ ఆర్మ్రెస్ట్ మిస్ అవుతుంది, ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ ప్రైస్ పాయింట్కి రాదనుకున్న సెగ్మెంట్లో. కాయిన్ హోల్డర్ లాగా ఇస్తున్నారు. ఇంకా స్టీరింగ్ వీల్ గురించి మాడితే, సో ఇది యాక్చువల్లీ ర్యాపింగ్ అంతా కూడా షోరూమ్ వాళ్ళు చేశారు, డీలర్షిప్ వాళ్ళు, ఆదర్శ నెక్సా వాళ్ళు. సో మీకు కావాలంటే చేసి ఇస్తారు, ఎక్స్ట్రా పే చేయాలి మీరు. సో స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి చూడండి, మీకు ఆడియో కంట్రోల్స్, మ్యూట్ కంట్రోల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో సుజుకి లోగో, రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ మిస్ అయింది, ఇది కాల్ డిక్లైన్ వాయిస్ కమాండ్స్ ఉన్నాయి. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇస్తున్నారు. సో టాప్ మోడల్లో లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ ఆటోమేటిక్ కంపెనీ ఫిటెడ్గా వస్తుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మీకు సెమీ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. సెంటర్లో ఎంఐడి స్క్రీన్ బ్లాక్ అండ్ వైట్, లెఫ్ట్ సైడ్ ట్యాకో, రైట్ సైడ్ స్పీడో అయితే ఉంటుంది. సో ఇందులో మనకు సెంటర్లో డిస్ప్లే వచ్చేసి టైం చెప్తుంది, టెంపరేచర్ చెప్తుంది, డోర్స్ ఓపెనింగ్ వార్నింగ్, డిస్టెన్స్ టు ఎంటీ, యావరేజ్ ఫ్యూయల్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ ఇవైతే చెప్తుంది మనకు సింపుల్గా. సో ఈ బటన్స్ ద్వారా బ్రౌజ్ చేయొచ్చు. స్మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో టాప్ మోడల్ అయితే మీకు స్టీరింగ్ కంట్రోల్స్ ద్వారా మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజ్ అనేది చేసుకోవచ్చు. సో నార్మల్ హెడ్ ల్యాంప్స్, నార్మల్ వైపర్స్. సో ఇంకోటి స్టీరింగ్ వచ్చేసి మీకు ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వీల్ ఇస్తున్నారు, అండ్ అది కూడా టిల్టెడ్ మాత్రమే ఇస్తున్నారు, టిల్ట్ స్టీరింగ్, టెలిస్కోపిక్ కాదు, ఫ్రంట్ అండ్ బ్యాక్ రీచ్ అవ్వదు, హైట్ మాత్రమే అవుతుంది. అట్లీస్ట్ ఇదన్నా ఇస్తున్నారు డెల్టా ప్లస్లో. ఎనఫ్ మనకు ఫ్యూచర్ మనకి ఇంపార్టెంట్ అయినది దొరికేసింది.
సో హెడ్ అప్ డిస్ప్లే మిస్ అయింది. హార్డర్ ప్లాస్టిక్స్ ఉన్నాయనుకోండి, ఇంతకుమించి ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది 9 స్క్రీన్ తీసుకుంటే ఫుల్ వస్తుంది. అండ్ ఆటో డిమింగ్ ఆబ్వియస్లీ రాదనుకోండి. నేను ఒక ట్రిక్ చెప్తాను ప్రతిసారి, ఫిల్మ్ వేయించుకోండి గ్లాసెస్ వేయించుకున్నట్టు. అండ్ లైట్స్ ఇస్తున్నారు, 2 లైట్స్ చూడొచ్చు, డోర్ లైట్స్ అంతా కూడాను. అండ్ మైక్ విత్ స్పీకర్స్ ఇస్తున్నారు బ్లూటూత్ది. ఇక్కడ మీకు వానిటరీ మిర్రర్ ఇస్తున్నారు. అండ్ రైట్ సైడ్లో సన్ వైజర్ పైన మీకు ఎలాంటివి లేవు, టూల్ రిప్స్ హోల్డర్ కూడా లేదు. ఫోల్డబుల్ హోల్డర్స్ డ్రైవర్ సైడ్ మిస్ అవుతుంది. సో సేఫ్టీలో మనకు డీసెంట్గా ఉంటుంది. క్యాబిన్ లాంగ్ జర్నీస్కి కంఫర్టబుల్గా ఉంది, స్పేషియస్గా ఉంది. కుషనింగ్ అంతా కూడా చాలా బాగుంది. సేఫ్టీ పరంగా మారితే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఫ్రంట్ మీకు ఒకటి స్టీరింగ్ పైన, ఒకటి కో ప్యాసింజర్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ ఇంకోటి మీకు మ్యాట్స్, 3D మ్యాటింగ్స్, ఇవన్నీ యాక్సరీస్లో చాలా బాగున్నాయి. ఆదర్శ నెక్సా వాళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ 3 పెడల్స్ ఉన్నాయి, డెడ్ పెడల్తో ప్రాపర్గా చూడొచ్చు. సో మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ వచ్చేసాయి. టచ్ స్క్రీన్ దొరికింది, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVMs. ఇది ఇంజన్ హుడ్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడదాం బయటకు వెళ్ళేసి. డీసెంట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ దొరికాయి. మనకు కంఫర్టబుల్ స్పేషియస్ క్యాబిన్ ఉంటుంది, పవర్ విండోస్ ఉన్నాయి, ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా ఫైనల్లీ ఒకసారి ఇంజన్ గురించి మాట్లాడదాము. సో డెల్టా ప్లస్లో మనకు ఓన్లీ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ మాత్రమే వస్తుంది. ఏదైతే మనకు బెలినో, షిఫ్ట్ అందులో దొరుకుతుందో సేమ్ ఇంజన్ మళ్ళీ అదే తీసుకున్నారు. 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్. టర్బో కావాలంటే మీరు జెటా, ఆల్ఫా ఆ వేరియంట్స్కి అయితే వెళ్ళాలి. సో ఇది 1.2 లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజన్, 1197cc, 4 సిలిండర్స్ వస్తుంది. ఇది అయితే మంచి విషయమే. 88 bhp పవర్, 130 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 స్పీడ్ ఆటోమేటిక్. సో 5 స్పీడ్ ఆటోమేటిక్ వెళ్ళాలంటే మళ్ళీ డెల్టా ప్లస్ ఆటోమేటిక్ తీసుకోవాలి, ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. టాప్ స్పీడ్ దీనిది కూడా 180 వరకు అయితే వెళ్తుంది. సో ఇందులో సెకండ్ ఇంజన్ ఆప్షన్ చెప్పాను కదా, అది 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్, న్యూ ఇంజన్. బూస్టర్ జెట్ తోటి రీఇంట్రడ్యూస్ అనేది చేశారు. బెలినో RSలో డిస్కంటిన్యూ అయిపోయింది. కాకపోతే 3 సిలిండర్స్ ఇంజన్, వైబ్రేషన్స్ ఉంటాయి. 100 bhp పవర్ అండ్ 147 Nm ఆఫ్ టార్క్. 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కంట్రోలబుల్ ఆటోమేటిక్తో వస్తుంది. సో ఇంకో మైలేజ్ పరంగా మాట్లాడితే న్యాచురల్ ఆస్పిరేట్ది రియల్ వరల్డ్లో ARAL చెప్పింది 21 km/లీటర్, రియల్ వరల్డ్ వచ్చేసి 18 వరకు ఇస్తుంది. అండ్ టర్బో మైలేజ్ వచ్చేసి 22.89 km/లీటర్ అని చెప్తున్నారు. రియల్ వరల్డ్ 20 వరకు ఇస్తుంది. ఇన్స్టాలేషన్ కూడా పెట్రోల్ ఇంజన్ అయినప్పటికీ. బిల్డ్ క్వాలిటీ ఓకే, నేను చెప్పాను కదా, మరీ అల్కగా లేదు, మరీ హెవీగా లేదు, డీసెంట్గా ఉంది. సో నన్ను అడిగితే టర్బో ఇంజన్కి వెళ్ళండి, ఎందుకంటే చాలా బెటర్ ఉంటుంది. బూస్టర్ జెట్ తోటి పర్ఫార్మెన్స్ కావాలంటే టర్బోకి వెళ్ళండి. ఒకవేళ ఈ ఇంజన్ న్యాచురల్ ఆస్పెక్ట్ కావాలంటే బెలినో వెళ్ళే వాళ్ళు, మిడ్ వేరియంట్ బెలినో చూస్ చేసుకునే వాళ్ళు ఫ్రోనెక్స్కి రండి. అది కూడా డెల్టా ప్లస్ చూస్ చేసుకోండి. ఈ వేరియంట్ అందుకే తీసుకొచ్చాను వీడియో, ఎందుకంటే ఇది వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటున్నా అంటే లోపల స్పేషియస్ క్యాబిన్ ఉంటుంది, సబ్ 4 మీటర్ SUV, క్రాస్ ఓవర్ లుక్స్ అండ్ కొన్ని ప్రీమియం అపీరెన్స్ అనేవి కనిపిస్తుంటాయి న్యూ ఫీచర్స్ తోటి. సో ఇంకా ఫైనలీ సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ దొరికితే మనకి ఈ వేరియంట్లో. ABS విత్ EBD ఉంటుంది, ESP కూడా ఉంది, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది, రేర్ డిఫాగర్ చూసాం మనము, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి, రివర్స్ కెమెరా మిస్ అయింది. సో మిస్ అయిన ఫీచర్స్ మాట్లాడితే కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ మిస్ అయ్యాయి, లైక్ రివర్స్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, రేర్ AC వెంట్స్, ఆటో IRVM. సో ఈ ఫీచర్స్ ఇచ్చింటే మాత్రం ఈ వేరియంట్లో చాలా అంటే చాలా వాల్యూ ఫర్ మనీ అవుతుండే. ఇంకా కాంపిటీషన్ మాట్లాడితే బ్రీజా వస్తుంది, వెన్యూ వస్తుంది, సోనెట్ వస్తుంది, XUV 300, i20, మ్యాగ్నెట్ వస్తుంది, కైగర్ వస్తుంది. సో సబ్ 4 మీటర్ SUVs అన్నీ కూడా వస్తాయి. అండ్ ఇంకా ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్ ప్రైస్ చెప్తున్నాను, ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ రాలేదు, బట్ నేను చెప్తాను ఎస్టిమేటెడ్ మాత్రమే. అది కూడా డెల్టా వేరియంట్స్కి మాత్రమే చెప్తున్నాను నేను, అన్ని వేరియంట్స్కి ప్రైజెస్ చెప్తాను. సో ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా వచ్చేసి డెల్టా బేస్ అయితే మాన్యువల్ వచ్చేసి 9,92,000 ఉండొచ్చు. డెల్టా ప్లస్ అయితేనేమో ఇప్పుడు మీ స్క్రీన్లో చూస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ 10,40,000 వరకు ఉండొచ్చు. డెల్టా ఆటోమేటిక్ వచ్చేసి మనకు 10,57,000 వరకు ఉంటుంది. డెల్టా ఆటోమేటిక్, డెల్టా ప్లస్ ఆటోమేటిక్ వచ్చేసి 11,04,000 వరకు వెళ్తుంది. డెల్టా ప్లస్ టర్బో ఉంది, లాస్ట్ ఆప్షన్ ఇది 11,51,000 అయితే ఉంటుంది. సో ఇవి ఎస్టిమేటెడ్ మాత్రమే. దీంతో కంపేర్ చేస్తే ఇంకొక 30,000 నుంచి 40,000 రూపాయలు ప్రైస్ ఎక్కువగానే ఉండొచ్చు, లేకపోతే తక్కువగా ఉండొచ్చు, ఐడియా లేదు. ఇంకా ఆన్ రోడ్ ప్రైసెస్ ఇంకా రివీల్ చేయలేరు మారుతి నెక్సా వాళ్ళు, ఎందుకు అర్థం కాలేదు. ఎక్స్షోరూమ్ ప్రైసెస్ అయితే వచ్చాయి. ఎక్స్షోరూమ్ ఎగ్జాక్ట్ ప్రైసెస్ కనుక్కోవాలనుకుంటే స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. దాంతో కంపేర్ చేస్తే ఒక 50,000 రూపీస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఆల్ న్యూ మారుతి ఫ్రోనెక్స్ డెల్టా ప్లస్ ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూ. సో డీటెయిల్ వాక్ అరౌండ్. సో ఈ రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకున్నట్టయితే ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తాయి. సో మారుతి ఫ్రోనెక్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్లో మెసేజ్ చేయండి, ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ చేస్తే మనకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది కామెంట్ బాక్స్ కంటే కూడా. సో మీరు ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ డెల్టా ప్లస్ వేరియంట్ సంబంధించి కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా సోషల్ డిస్టెన్స్ పాటు.